మనం ఈరోజు కార్తీక దీపం సీజన్ 2 రివ్యూ చూద్దాం. బాగా చదువుకున్నాడు, అందగాడు, పద్ధతి తెలిసినవాడు, జోష్నకి ఈడు జోడు. ఇలాంటి వాడు మన కంపెనీలో ఉండాలిరా అని మీరే బావతో అన్నారు. గౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బులు కూడా వద్దన్నాడంటే అలాంటి వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుండేదేమోరా. కంపెనీలో ఉండాలని కోరుకున్న మీరు మీ మనవరాలి పక్కన భర్త స్థానంలో ఊహించుకోలేకపోతున్నారు. ఆఫీస్లో ఉండడానికి అర్హత ఉందన్న మీరే ఈ ఇంటి అల్లుడిగా ఉండే అర్హత లేదంటారా? దీనికి ఎందుకు నాన్న ఆలోచిస్తున్నావు? నీ చేతిలో దెబ్బలు తిని నిన్ను అర్థం చేసుకున్న సూరజ్ కంటే గుణవంతుడు నీ మనవరాలికి భర్తగా ఇంకెక్కడ దొరుకుతాడు? లోకం ఎంత విచిత్రమైందో చూసారా మావయ్య గారు? మిమ్మల్ని మీ మనవరాల్ని కాపాడడానికి సూరజ్ పుట్టుక అడ్డు రాలేదు. మీరు సూరజ్ని మీ కంపెనీలో అడ్వైజర్గా పెట్టుకుంటే సూరజ్ పుట్టుక అడ్డు రాలేదు. వీడు నా మనిషి అని మాలినితో చెప్పారంట. సూరజ్ ఎప్పటికీ పరాయి వాడు కాడు మాలిని, వీడు నా మనిషి. అప్పుడు వాడి పుట్టుక మీకు అడ్డు రాలేదు. కార్తీక్ మీ సొంత మనవడు, కానీ కార్తీక్తో సమానంగా సూరజ్ కూడా నా సొంత మనవడు లాంటి వాడే అని మీరు అన్నారంట. నా నమ్మకానికి రూపం నా మనవడు కార్తీక్ అయితే, నా నిజాయితీకి రూపం నా మనవడి లాంటి సూరజ్. ఆ మాట అనేటప్పుడు కూడా అడ్డురాని సూరజ్ పుట్టుక ఇప్పుడు అడ్డుపడిందని మీరు ఆలోచిస్తున్నారంటే మీరు మీలా లేరని అర్థమవుతోంది మావయ్య గారు. మీరు పెద్దవాడు, ఎంతో జీవితాన్ని చూసినవాడు, ఏది శాశ్వతమో తెలిసినవాడు. మీకు నేను చెప్పలేను, కానీ మాకు మీ నిర్ణయం తెలియాలి మావయ్య గారు. చెప్పు నాన్న. తాత, నిన్నే అడిగేది. చెప్పండి తాతయ్య గారు. దశరథ, ఏంటి నాన్న? నువ్వేమంటావు? నీ నిర్ణయాన్ని తప్పుపట్టడానికి నిన్ను మించి నేనింకా ఎదగలేదు నాన్న. నాకేది మంచో తెలుసుకున్న మా నాన్న నా కూతురికి ఏది మంచో తెలుసుకోలేడా? నీ ఇష్టమే నా ఇష్టం నాన్న. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు. నన్నేమీ అడగాలనిపించడం లేదా? నేను వినడానికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయేమో, కానీ నిన్ను అడగడానికి నా దగ్గర ప్రశ్నలు లేవు నాన్న. నా నిర్ణయం చెప్పడానికి ముందు నేను మాట చెప్పాలి. అదేంటంటే, నా ఒక్కగానొక్క మనవరాలి పెళ్లి ఓ 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా చెయ్యాలి. ఓ పెద్ద కుటుంబానికి నా మనవరాలు కోడలుగా వెళ్ళాలి అనుకునేవా. అందుకే సూరజ్ అనాథ అనగానే వద్దనుకు. కానీ మీ అందరి మాటలు విన్న తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. జ్యోత్స్న, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు నిర్ణయం మార్చుకున్నంత తేలిగ్గా నేను మనసు మార్చుకోలేను. బోడి మనసు నీకే ఉన్నట్టు మాట్లాడకే. తప్పంతా మాదే. నీకు కార్తీక్కి పెళ్లి చేస్తామని మేమే నీకు లేనిపోయిన ఆశలు కల్పించాం. వాటినే పట్టుకుని ఎన్నాళ్ళ నూగుతావు? ఇది నా జీవితం అత్తా. మేం మాట్లాడేది నీ జీవితం గురించేనే. ఇంకా నీ మనసులో కార్తీక్ ఉన్నాడన్నావంటే నువ్వు నా కూతురు అని కూడా చూడు. గతంలో నీకోసారి చెప్పాను, బయటికి గెంటుతానని. నువ్వు కార్తీక్ ని మర్చిపోకపోతే నిజంగానే గెంటుతాను. అదే నేను చెప్పేది వినవా నువ్వు? పోనీ వాళ్ళు చెప్పేది వినొచ్చు కదా. మీరంతా ఒకటైపోయారా? అది కాదే. ఏంటి కాదు? అనాథ వెదవని జ్యోత్స్న కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. అనాథని నేను చేసుకోను. సూరజ్ అనాథన్న మాట తప్పించి వాణ్ణి నీకెందుకు కరెక్ట్ కాదో అది చెప్పు. నీకెందుకు కరెక్టో నేను చెప్తాను. ఎందుకు కరెక్టో చెప్పు. ఆడ మగ కలిసి బతకాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వెలాంటి దానివో సూరజ్కి తెలుసు. నీ కోపం, నీ చిరాకు, నీ మోసం అన్నీ వాడు భరించాడు. నువ్వు గెలిస్తే వాడు ఎగిరి గంతేసేవాడు. నీకు దెబ్బ తగిలితే వాడు విలువిల్లాడిపోయాడు. నీ ఫోటోలు తీసి ఎందుకు దగ్గర పెట్టుకున్నాడో తెలుసా? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడే. నిన్నందుకునే స్థాయి తనకి లేదని తెలిసే రేపెప్పుడైనా నీకు దూరం అయిపోతే అవి చూసైనా ఆనందపడచ్చు అనుకున్నాడు. ఇంతలా అభిమానించి ఆరాధించేవాడు ఇంకెప్పుడు దొరకడు జ్యోత్స్న. అవసరం లేదు. అవసరం లేదు కాదు, ఎందుకు లేదో కారణం చెప్పు. వాడు నాకు నచ్చలేదు. దీన్ని పొగరంటారు. మన దగ్గర సరైన సమాధానం లేనప్పుడు అందరూ చెప్పే మొదటి మాట ఇదే. పోనీ వేరే సంబంధం ఏమైనా నీకు నచ్చుతుందా? లేదు, నచ్చదు. మరో 100 సంబంధాలు చూసినా నీకు నచ్చదు.
నీ అహంకారాన్ని పక్కన పెట్టి చూడు. నీ పక్కన నిలబడే అర్హత కలిగిన సూరజ్ నీ కంటికి కనిపిస్తాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను మమ్మీ. వాడొక అనాథ అనాథ అనాథ. ఆ అనాథని నేను పెళ్లి చేసుకోను. ఓకే మేనకోళ్ళ, నీ మాట నాకు నచ్చింది. సూరజ్ అనాథ అన్నదే నీ అభ్యంతరం అయితే సూరజ్ నేను దత్తత చేసుకుంటాను. వాడు విజిల్ కొట్టాడంటే సూరజ్ తమ్ముడిగా వాడికి ఓకే, మొగుడుగా నీకోకేనా? రేపే సూరజ్ అని దత్తత చేసుకుంటాను. కాంచనా, నీకోకేనా? నాకోకేనండి. ఇప్పుడు సూరజ్ అనాథ కాదు, నా చిన్న కొడుకు. వాడి తండ్రి పేరు శ్రీధర్, తల్లి పేరు కాంచన, అన్న పేరు కార్తీక్, వదిన పేరు దీప్. మిగతా బంధువుల పేర్లు చెప్తే కళ్ళు తిరిగి నువ్వు సోఫాలో పడతావు. కావాలంటే నా ఆస్తిని 3 వాటాలు చేసి కార్తీక్ కు స్వప్నాలతో పాటు సూరజ్ కి 1 వాటా ఇస్తా. నాకేమీ అభ్యంతరం లేదు. చూసావా, నా కొడుకు దేనికైనా రెడీ. నువ్వు రెడీ ఆ మేనకోళ్ళ? ఏం బావా, నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయమని నా భార్య కాంచన నీ దగ్గర మాట తీసుకుంది కదా, ఇప్పుడు నీ మాట నెరవేరుతుంది. నీకోకేనా? నాకోకే బావా. అందరికీ ఓకే మేనకోళ్ళ? ఇప్పుడేమంటావు? దాని మొహం అదేమంటుందన్నయ్యా. నీ మాటతో దాని పొగరు దిగిపోయింది. కార్తీక్, నువ్వు వెళ్ళి సూరజ్ ని పిలుచుకురా. ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడిద్దాం. పారు, నువ్వురా. ఇంటి పెద్దవు నువ్వే కదా. నేనా? పెళ్లి పెద్దవు నువ్వే పారు. నువ్వే ముందుండాలి. పద పద. అది కాదురా, వచ్చి వచ్చి. మావయ్య గారు, పెళ్లి మీరు కోరుకున్నట్టే 10 ఏళ్లు కాదు 100 ఏళ్లు గుర్తుండిపోయేలా జరిపిద్దాం. దా, 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 దా. ఒక పెద్ద సమస్య. ఇంత తేలిగ్గా తిరిగిపోతున్నాను అనుకోలేదు పారు. తలుపులు తీసే ఉన్నాయి. బ్రదర్ ఇంట్లోనే ఉన్నాడు. మొత్తానికి బ్రదర్ చేసేసాడుగా మీ నాన్న. పెద్దలు ఏం చేసినా మనలాంటి పిల్లలు మంచికే పారు. దా దా దా. బ్రదరు, బ్రదరు, ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? బయటికి వెళ్ళాడేమో. మనిషి బయటకెళ్ళినా బట్టలైనా ఉండాలి కదా. ఓరెస్ తాలూకు ఒక్క వస్తువు కూడా కనిపించట్లేదు. ఏమైపోయాడు? చూస్తుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. నేను అడిగాను అంటే మాట ఇచ్చినట్టే. నువ్వు వెళ్ళిపోవాలిరా. ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. ఆ వస్తువులేవి లేవంటే అర్థం అదే కదరా. అవును బాబా. ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తోందా? రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. సూరజ్ వెళ్ళిపోయాడు బాబా. పారు, నువ్వేమన్నా అన్నావా? నా మీద ఒట్టురా, నేనేం అనలేదు. మావయ్య గారు, సూరజ్ని మా ఇంటికి తీసుకెళ్తాం మేము. ఏ ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైందిరా? సూరజ్ లేడు. లేడంటే? ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఫోన్ చేశాను, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. సూరజ్ ని నువ్వేమన్నా అన్నావా? పోయి వాడిని అడగండి. అన్నింటికి నేనే కారణమైనట్టు చూడకండి. పోనీ ఎక్కడికి వెళ్ళాడనేది తెలుసా? నేనేమైనా వాచ్మెన్ నా? వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి. ఫోన్ ఎత్తడం లేదంట కదా. మెసేజ్ చేశాను, రిప్లై కూడా లేదు. శుభం, దేవుడు ఉన్నాడు, నా మాట విన్నాడు. మావయ్య, నీ దత్తపుత్రుడు ఎక్కడికో పోయాడట. పోయి వెతుక్కో. మాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి. నేను వెళ్తాను. ఒరే కార్తీక్, ఏంట్రా ఇలా జరిగింది? మాస్టర్, మనం ఇంటికి వెళ్దాం పద. అలాగే. మిమ్మల్ని ఇంటికి డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సూరజ్ ఏమయ్యాడో ఎలా తెలుస్తుందిరా? ఏం జరిగిందో నాకు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళాలి అనుకుంటే చెప్పకుండా వెళ్ళాడు. వెళ్ళాడు అంటే ఏదో జరిగింది. ఏమీ తెలియకుండా ఎవరిని ఏమీ అనలేము. అమ్మా, మనం వెళదాం. అత్త, మనం తర్వాత మాట్లాడుకుందాం. పదనాన్న. నా మెసేజ్ కూడా సూరజ్ రిప్లై ఇవ్వకపోవడం ఏంటి దీపా? అసలు ఏమైపోయాడు ఈ మనిషి? ఫ్లైట్ ఎక్కి అమెరికాను పోలేదు కదా? ఎక్కడికి పోలేదు బాబా. ఒకసారి అటు చూడు.
ఏంటి బ్రదర్, ఏంటిది? గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ వదిన. మనిషి కనపడగానే విష్ చేయాలని తెలిసి నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలియాలి కదా. మొబైల్ సైలెంట్ లో ఉంది బ్రదర్. మెసేజ్కి రిప్లై ఇవ్వాలి కదా. ఈ వర్క్ ఫినిష్ అయిన తర్వాత కాల్ చేద్దాం అనుకున్నాను. ఇదే మంచి పద్ధతి కాదు బ్రదర్. నువ్వే మాట్లాడవేంటి దీపా? తను నీ అడ్వైజర్. అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పలేదు, నీకన్నా చెప్పాలి కదా. చెట్టు మీద పక్షి చెట్టుకు చెప్పకుండా ఎగిరిపోయినట్టు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా బ్రదర్? మేమంతా ఎంత టెన్షన్ పడతాం. అవుట్ హౌస్ లో ఉండే ఒక మనిషి వెళ్ళిపోతే అందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడాలి? నీ వెనక ఎన్ని జరుగుతున్నాయో నీకు తెలియదు కదా. అవన్నీ తెలిస్తే ఆగేవాడేమో. ఏం జరుగుతున్నాయి? ఏం జరుగుతున్నాయో తర్వాత. నువ్వెందుకు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయావో చెప్పు. నచ్చలేదు బ్రదర్. ఎవరు? నేనే నచ్చలేదు. నువ్వా? అవును, నాకు నేనే నచ్చలేదు. నీకు నువ్వెందుకు నచ్చలేదు? ఏదో గాయాలున్నాయని చైర్మన్ గారు జాలిపడి నన్ను అవుట్ హౌస్ లో ఉండమన్నారు. ఎన్ని రోజులు ఉన్నాను, ఇంకా చాలు అనుకున్నాను, వచ్చేసాను. మాతో చెప్పాలి కదా. చెప్తే వెళ్ళనిస్తారా? వెళ్ళిపోవడానికి కారణం అడుగుతాము. ఇదే చెప్తాను. మేమేమీ చెవులో పువ్వులు పెట్టుకోలేదు నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మడానికి. నిజం బ్రదర్. ఆ సూరజ్ గడు పోయాడు అన్న మాట ఎంత హాయిగా ఉందో. బావా దీప ఎవరితో మాట్లాడుతున్నారు? నువ్వు వెళ్ళిపోవాలిరా. ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. లేదు బ్రదర్, నువ్వు వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో చెప్పు. జోష్న, సూరజ్ ఎక్కడికి పోలేదు. అలాగని ఎందుకు పోయాడో కూడా చెప్పట్లేదు. చెప్పు బ్రదర్, నిన్నెవరు పోమన్నారు? వీడు ఆఫీస్కి వచ్చాడేంటి? వీడికి నాకు మధ్య జరిగిన గొడవ అంతా రికార్డ్ చేయలేదు కదా. నీ కారణం వెంటానికి కూడా మేము సరిపోవం బ్రదర్. చెప్పు సూరజ్, నిన్నెవరు పొమ్మన్నారు? నన్నెవరూ పొమ్మలేదు వదినా. నేను అక్కడ ఉండకూడదు అనుకున్నాను, వచ్చేసాను. నా పేరు ఎందుకు చెప్పట్లేదు వీడు? ఇలాంటి మాటలన్నీ నా కూతురికి చెప్పు, నమ్ముతుంది. నిజమే బ్రదర్. ఎవరో నేను డీప్ గా హర్ట్ చేశాను, నువ్వు బాధపడ్డావు. చస్తే అడిగే దిక్కులేని అనాథవి నీకు శివనారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. ఆ బాధ తట్టుకోలేకే ఎవరికి చెప్పకుండా వచ్చేసావు. చెప్పు బ్రదర్, ఎవరు నేను హర్ట్ చేసింది? నన్ను హర్ట్ చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదు బ్రదర్. ఇదేమీ నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. ఎందుకంటే ఒకరు నన్ను తిట్టొచ్చు, బాధపడేలా మాటలు అనొచ్చు. నన్ను బాధ పెట్టాను అని వాళ్ళు అనుకుంటారేమో కానీ నేను ఆ బాధని తీసుకోను కదా. నాకు నచ్చినట్టే నేను ఉంటాను, నాకు నచ్చిన చోటే నేను ఉంటాను, నాకు నచ్చినన్ని రోజులే నేను ఉంటాను. నాకంటూ ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది కూడా నేను. ఉండాలనిపించలేదు, వచ్చేసాను. ఓకే బ్రదర్, నీకు ఇప్పుడు చెప్పాలనిపించట్లేదని అర్థమైంది. పద్దీప, ఎందుకు వచ్చావరా? నిన్నేరా అడిగేది. రే సూరజ్, నేను జోత్స్నని మాట్లాడుతున్నాను. ఇటు చూడు. నేను చూడాలనుకున్న వాటినే చూస్తాను. పోతానని మళ్ళీ ఎందుకు వచ్చావరా? నిన్న జరిగింది రికార్డ్ చేసావా? అది మా తాతకి చూపించడానికి వచ్చావా? రేయ్, నువ్వు మనిషివిరా, విగ్రహానివి కాదు. నాతో మాట్లాడు, నన్ను చూడ్రా. నేను మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతాను. నిన్న రాత్రి మనకి గొడవ జరిగింది గుర్తుందా? నేను గతాన్ని పెద్దగా గుర్తు పెట్టుకున్నాను. అది కాదురా, మొన్న ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నాకు అనవసరం, నాకు వర్క్ ఉంది, డోంట్ డిస్టర్బ్. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? సూరజ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఏం చేద్దాం బావా? ఏం చేద్దామంటే అర్థం ఏంటి? నీకు సూరజ్ మీద కొద్దిగా అనుమానం ఉంది అని చెప్పావు కదా. ఏ నీకు లేదా? నేను నీ నమ్మకాన్ని నమ్ముతాను బావా. చూడు దీప, నా మనసులో అనుమానం ఎందుకు మొదలైందో నీకు చెప్పాను, కానీ దానికి సరైన ఆధారం లేదు. అయినా సరే, సూరజ్ జోస్న పెళ్లికి మనం సపోర్ట్ చేశాం కాదు, చేయాల్సి వచ్చింది. ఎందుకు? మా అమ్మ కోసం. ఎస్, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా కూతురు పెళ్లి సూరజ్తో జరగడానికి నువ్వు హెల్ప్ చేయరా అంటుంది. ఇప్పుడు జోస్న పెళ్లి మన చేతుల్లో లేదు దీప. అత్తకి సపోర్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. అలాగని సూరజ్ మంచివాడా చెడ్డవాడా అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఎవరో ఒకరిని నమ్మి ముందుకు వెళ్ళాలి కదా. మనం అత్తని నమ్మే ముందుకు వెళదాం, ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే బాబా. నీ ప్రాబ్లం ఏంట్రా? బాడీలో విటమిన్ సి తగ్గినట్టుంది. ఈ మధ్య ఎర్లీగా టైర్డ్ అయిపోతున్నాను. నేను అడిగేది నీ ఫిజికల్ ప్రాబ్లం కాదు, నీ మెంటల్ ప్రాబ్లం.
నేను మెంటల్లీ చాలా హెల్తీగా ఉన్నాను. మరి నా మొహం చూసి ఎందుకు మాట్లాడడం లేదు? అది నా ఇష్టం. భయమా? కాదు. కొట్టానన్న కోపమా? కాదు. తిట్టానన్న చిరాకా? కాదు. మరేంట్రా నీ ప్రాబ్లం? దానికి ఇంకా నేను పేరు పెట్టలేదు కాబట్టి అదేంటో నాకు కూడా తెలీదు. నువ్వు అవుట్ హౌస్ లో నుంచి పోయావని తెలియగానే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాడ్రా. కంగ్రాచులేషన్స్. నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు. ఇచ్చిన మాట ఒకసారి గుర్తు చెయ్యి. నేను ఇట్టున్నాను. నేను ఎటైనా తిరిగి మాట్లాడతాను. చూసేవాళ్ళు నువ్వు మ్యాడ్ అనుకుంటారు. అనుకున్న వాళ్ళతో నేను ఏకీభవించాను. అలాగని అనుకోవద్దని కూడా చెప్పను. మంచైనా చెడైనా సరే నా కోసం ఒకరు వాళ్ళ టైం కేటాయించి మరీ ఆలోచిస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ వీడియో నచ్చితే మీరు వెంటనే లైక్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.